భోజనము పంచిపెట్టుట యుక్తము కాదు. ఈరోజు కాపర్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అన్నీ వాళ్ళే చేయాలి. విశ్వాసులకు బాధ్యతలు ఇవ్వరు, పరిచర్యకు ప్రోత్సహించరు, చిన్న చిన్నగా వాళ్ళని బాధ్యతల్లోకి తీసుకొని రారు. ఎప్పుడైతే బిడ్డల్ని బాధ్యతలోకి తీసుకొస్తామో, కాస్త బరువు వాళ్ళ మీద కూడా వేసి వాళ్ళు చేయదగ్గ వాళ్ళ చేత చేపిస్తామో మనకు తేలిక అవుతుంది. ప్రాముఖ్యమైనవి మనం డీల్ చేయొచ్చు, ప్రాముఖ్యత లేనివి మామూలు వాళ్ళు కూడా డీల్ చేయగలిగినవి వాళ్ళకే ఇవ్వాలి. కానీ కొంతమంది సైకాలజీ ఏంటంటే అన్నీ నెత్తినేసుకొని వాళ్ళు చచ్చి జనాన్ని జావ కొడుతుంటారు. స్తోత్రం. దయాదా పెట్టేసి దీన్ని ఏమంటారంటే బాధ్యతలు అనే పేరుతో అనవసరపు బాధ్యతలు నెత్తినెత్తుకోవటం. బాత్రూమ్ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను, ఆ వ్యక్తి చూడాలి, ఆ వ్యక్తి చూడకపోతే నేను ఏం చేయాలి? నేను పోయి ఓడవకూడదు, నేను పోయి కడగకూడదు. ఆ వ్యక్తి పని చేయకపోతే మరొక వ్యక్తిని ఎంపిక చేయాలి. వరల్డ్ కప్ స్క్రీనింగ్ కోసం అమ్మాయిల జెర్సీ వేసుకోవడం అవసరమా? లేదా నువ్వు చేయవా? నీకు ఇంట్రెస్ట్ లేదా? పో బజార్లో మెడి తిరిగిపో, నాకు సంబంధం లేదు తమ్ముడా. నీ తాతని ఇంకొకరిని ఎంపిక చేస్తాను నేను. పో, సేవ పోగొట్టుకున్నావు పో. దేవుడు పిలిచి ఇచ్చిన భాగ్యాన్ని కోల్పోయా పో. ఆయన సంఘానికి సేవ చేసే ధన్యత పోగొట్టుకున్నావు పో. ఇంకొకరిని ఎంపిక చేస్తాను, ఇంకొకటి డిసైడ్ చేయాలి. పో, నీ బాధ్యతనైనా అప్పచెప్పాలి. అంతవరకు నేను పోయి అక్కడ ఉండకూడదు, నేను ఇక్కడ వాక్యం చెప్పాలి. అది సాతాను ఏం చేశాడంటే, అపోస్తలులు వాక్యం ప్రకటించకుండా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండకుండా వాళ్ళని దారి మళ్లించడానికి సంఘములో భోజనాల దగ్గర తిండిగోల, బొవ్వగోల లేపాడు. అపోస్తల కార్యం 6లో ఉంటుంది. నీకు పిల్లలు ఉన్నారు, తల్లి తండ్రి ఫ్యామిలీ గురించి కూడా చెప్తున్నాను నేను. చిన్నగా పిల్లలకి బరువు బాధ్యతలు నేర్పరు, అన్నీ వీళ్ళే చేస్తుంటారు. A to Z. వాడు నెంబర్ 1 సోంబేరులా తయారవుతాడు, అమ్మాయి నెంబర్ 1 సోంబేరిదానిలా తయారైతే. ఎందుకు? వాళ్ళని ఏం చేయనీరు. ఎందుకు చేయనీరు తెలుసా? 2 కారణాలను బట్టి చేయనీరు. ఒకటి ప్రేమను బట్టి చేయనీరు, రెండవది వాళ్ళు చేస్తే ఖరాబ్ చేస్తారేమో. నేను చేస్తా నువ్వు వద్దు, నేను చేస్తా నువ్వు వద్దు. ఇప్పుడు 1, 2 పగల కొడితేనేగా 3వ జాగ్రత్త చేసేది. వదిలేయాలి. అన్ని వీళ్ళే నెత్తికెత్తుకొని అన్నీ వీళ్ళే చేసి మళ్ళీ ఏం బిల్డప్ ఇస్తారో తెలుసా? అస్సలు నేను ఎన్ని మోస్తున్నానో, ఎవడు మోయమన్నాడు? ఇట్లాంటి సోదోళ్ళు ఉన్నారు, ఫ్యామిలీల్లో కూడా ఉన్నారు. కొంపదీసి మీరేనేమో చూసుకోండి. ఏడాడ చెత్త అంతా మీరే డీల్ చేసి వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్నీ నేనే చేస్తున్నాను, ఎవ్వరు ఏం పని చేయరని మళ్ళీ వీళ్ళే అంటారు. అప్పుడు వాళ్ళకి మండి ఏం చేయనిచ్చా? అరే అది చేయకపోతే వద్దు అంటావు, ఇది చేయకపోతే వద్దు అంటావు, అదేంటంటే నీ వల్ల కాదంటావు, నీకు చేత కాదంటావు, అన్నీ నువ్వే చేస్తావు, మళ్ళీ మమ్మల్ని పీడిస్తావు. అన్నీ నేనే మోస్తున్నా, నేనే చేస్తున్నా, ఎవరికి ఏం చేత కాదు, ఎందుకు తింటున్నారో, ఎందుకు బతుకుతున్నారో, సావనన్నా చావట్లేదని. నువ్వు అన్నీ మొయ్యనేలా చెయ్యనేలా మాకు తగ్గ మేము కూడా చేస్తాంగా, నువ్వు సంధిస్తే ఆడిత్తనా? నిజంగా ఈ సమస్యలు ఫ్యామిలీస్లో ఉంటాయా ఉండవా? మరి ఎవడు చేయమన్నా నిన్ను ఆ బోడి పెత్తనం అన్నీ నెత్తినేసుకొని మోస్తాం, మళ్ళీ నేనే అని చెప్పి మళ్ళీ ఒక శోధన. ఎవడు మోసే బరువు వాడు మొయ్యాలి, ఎవరికి ఎత్తే బరువు వాళ్ళకి ఎత్తాలి. పిల్లలైతే ఏం చేయకూడదు. అయింది ఒకసారి జడ కొడతారు, రెండోసారి జడ, మూడోసారి ఆడే లైన్లోకి వస్తాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా బాధ్యతలు నేర్పాలి. నాన్న అన్నీ నేను చేయాలా? అది చేయలేవా? నువ్వు చేయొచ్చు కదా, బాధ్యత కదా, చేయనానా? కాదు మమ్మీ, అది నేను చేస్తే ఖరాబ్ అవుతుంది. లేదు నాన్న, పోతే పోయింది, పర్లేదు, చేయను, చేయాలి నాన్న. వాడు జడగొట్టాడు అనుకో, దరిద్రుడా అనకూడదు. అద్భుతంగా జడగొట్టావు నాన్న, ఈసారి ట్రై చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.